ఈ రోజున నోటితో సువార్త చెప్తే ఎవరూ వినడం లేదండి. కొన్నిసార్లు మన ప్రవర్తనే ఇతరులకి సువార్తగా అందాలి. ప్రవర్తన ద్వారా సువార్త అందించాలా? అదెలా పాసిబుల్ అంజలి? చెప్తాను. ఆనాడు పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు జైలు నాయకుడు వచ్చి కాళ్ళ మీద పడి మరీ రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. అక్కడ వాళ్ళు ఆ వ్యక్తికి సువార్త అందించినట్టుగా మనకెక్కడా కనపడదు. ఆ వ్యక్తి అలా అడిగేలా చేసినవి 4 సందర్భాలు. 1, పౌలు శీలలు జైల్లో దేవుడిని స్తుతిస్తున్నప్పుడు చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అరే! ఇన్నేళ్ల నా సర్వీసులో ఈ జైల్లోకొచ్చిన ఖైదీలు బాధపడడం చూశాను, దిగులు పడడం చూశాను, ఏడవడం చూశాను. కానీ వీళ్ళేంట డిఫరెంట్‌గా దేవుడిని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. 2, వాళ్ళ స్తుతులకి దేవుడు చెరసాల పునాదుల్ని కదిలించి పడేశాడు. 3, వాళ్ళకి పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు. 4, ఆ వ్యక్తి కత్తితో పొడుచుకొని చావబోతుంటే అతను చావకుండా కాపాడారు. ఈ 4 విషయాల ద్వారా ఆ చెరసాల నాయకుడికి ఒక క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు నమ్ముకొని ఆరాధిస్తున్న యేసయ్య జీవము కలిగిన దేవుడు అని. సో, మన ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకి సువార్త అందించడం సాధ్యమే.